ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నేహా నందు క్రియేషన్స్. ఈరోజు మేము వచ్చేసాము హ్యావ్లాక్ డైరీస్తో. అంతకంటే ముందు మీరు నీల్ ఐస్లాండ్ అందాలని చూడాలనుకున్నా, న్యాచురల్ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిందన్న గంట బెల్ని నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్, అలాగే కామెంట్, షేర్ చేయండి. సో ముందైతే మేము పోర్ట్ ప్లేయర్ నుండి హ్యావ్లాక్కి స్టార్ట్ అయిపోయాము. హ్యావ్లాక్లో మేమైతే 2 days స్పెండ్ చేసాము. అండ్ మీరు ఇక్కడ వెళ్ళాల్సింది అయితే ఓన్లీ త్రూ షిప్ ఉంటుంది. షిప్ బుక్ చేసే క్రూజ్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు త్రూ మ్యాక్రూజ్ వెబ్సైట్ నుండి చేసుకోవచ్చు. బట్ మ్యాక్రూజ్ వెబ్సైట్ కంటే మీకు 100 or 200 రూపీస్ తక్కువలో వచ్చేలా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ విల్ ప్రొవైడ్ యూ ద కాంటాక్ట్ నెంబర్స్. సో ఇప్పుడైతే మీరు నాటిక్ ఐలాండ్ వ్యూ చూడొచ్చు కింద, అలాగే రాయల్ క్లాస్ కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ నాటిక్ ఐలాండ్ బోత్ ఆర్ సేమ్. ద డిఫరెన్స్ ఈజ్ రాయల్ క్లాస్ సీట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. ఐ మీన్ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ వ్యూ అంతా కంప్లీట్లీ సేమ్ ఉంటుందన్నమాట. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నాటికా అండ్ నాటిక్ ఐలాండ్ ఎక్సెప్ట్ ద రాయల్ క్లాస్ సీట్ నంబర్స్. అండ్ సో ఇప్పుడు మేమైతే హ్యావ్లాక్కి రీచ్ అయిపోయాము. ఒక 2 hours పట్టింది ఆల్మోస్ట్. జస్ట్ సే దట్ 1 hour బట్ 2 hours పడుతుంది. సో మేము హ్యావ్లాక్కి రీచ్ అయిపోయాము. హ్యావ్లాక్కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి జస్ట్ అలా రాధానగర్ బీచ్ చూడడానికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైంలో సన్సెట్ చూడడానికి వెళ్ళాము. సన్సెట్ అయితే నిజంగా అస్సలు ఆసమ్ అని చెప్పాలి. రాధానగర్ బీచ్ ఎంత బాగుంటుందంటే మేము 2 days రాధానగర్ బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 days ఉంటే 2 times రాధానగర్ బీచ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీరు చూడొచ్చు రాధానగర్ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ అయినా సన్సెట్ అయినా, సో యూ కెన్ ఎంజాయ్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రాధానగర్ బీచ్లో మీకు ఫోటోషూట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో నేను ముందు ఫోటో స్నాప్స్ కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూబాకి అయితే వెళ్ళిపోయాము. స్కూబా కూడా మీకు బెస్ట్ ప్రైస్ రావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అందరితో కంపేర్ చేసి చూసాము, మాకు చాలా మంచి ప్రైస్ వచ్చింది. అండ్ మీకు గోవాలో స్కూబా వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. బట్ గోవా అండ్ అండమాన్ ఈజ్ లైక్ 0% అండ్ 100% అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గోవాలో కంటే అండమాన్లో అది క్లారిటీ అయినా, క్లీన్లీనెస్ అయినా, అండ్ వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ అయినా అదంతా చాలా 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 బాగుంటుంది. మీరు ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు అక్కడ ఎంత క్లారిటీగా చూపించారు. అంటే అక్కడ వాటర్ ఎంత క్లారిటీగా ఉంటాయి, ఎంత క్లీన్లీనెస్ కూడా ఎంత బాగుంటుంది అనేది. అండ్ ఆల్సో సూన్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ గోవా వర్సెస్ అండమాన్ స్కూబా. సో అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది వై అండమాన్ ఈజ్ సో బెటర్ దాన్ గోవా స్కూబా అనేది. ప్రైస్ ఎక్కువ ఉంటుంది బట్ అంతే క్వాలిటీగా, అంటే అంతే క్వాలిటీతో ఎక్విప్మెంట్స్ కూడా అంతే బాగా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు అండమాన్లో చాలా బాగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఆల్సో ఇక్కడ ఫోటోషూట్ అండ్ వీడియో షూట్ కూడా అవైలబుల్ ఉంటుంది స్కూబాలో. అంటే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కొందరి దగ్గర, బట్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 20 to 30 minutesలో మీరు ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఎలిఫెంట్ బీచ్ ఈజ్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ all the water activities like snorkeling, sea walk, scuba, and also బనానా రైడ్ అండ్ జెట్ స్కీ రైడ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వాటర్ రైడ్ని మీరు ఎలిఫెంట్ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఎలిఫెంట్ బీచ్కి ఎలా వెళ్ళడం అంటే హ్యావ్లాక్ నుండి ఒక 20 to 30 minutes పడుతుంది. అండ్ త్రూ బోట్ పర్ పర్సన్ దే విల్ ఛార్జ్ 1000 rupees. బట్ మీరు త్రూ ట్రెక్కింగ్ వెళ్ళాలన్నా ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో బోట్ అయితే పర్ పర్సన్ 1000 rupees ఉంటుంది. అండ్ ఎలిఫెంట్ బీచ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రాధానగర్ బీచ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఒక శాండ్ ఆర్ట్ చూసాము, బట్ అది మౌల్డ్స్తో చేసింది. లార్జెస్ట్ కాదు, వరల్డ్స్ టాప్ 7th బీచ్. ఓకే వరల్డ్స్ టాప్ 7th బీచ్ అంట. అసలు చూస్తే మాత్రం వావ్ అనేలా ఉంది. సో మీరు కూడా చూసేయండి.
సో అలా మీరు కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి బీచ్ ఫోటోషూట్ అలాగే ఫారెస్ట్ ఫోటోషూట్ కూడా చేస్తారు అక్కడ. నేను ముందు స్నాప్స్ యాడ్ చేశాను, మీరు అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో సన్సెట్ టైంలో అలా రాధానగర్ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు మీరైతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇవన్నీ ఏదో డిజైన్ చేసినట్టుగా కనిపిస్తాయి, బట్ ఇవన్నీ పీత బొరిగెలు. మీరు ఇక్కడ ఏ బీచ్కి వెళ్ళినా ఇలా కనిపించవు, బట్ అక్కడ అంత బాగా అంత నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ పీత బొరిగెలు ఉంటాయి. అండ్ ఫోటోషూట్ అని చెప్పాను కదా, మీరు ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు. ఓకే, బట్ వాళ్ళు ఛార్జ్ చేసే దానికి మాత్రం ఓకే, దిల్ సాటిస్ఫై. ఫోటోషూట్ బాగానే చేస్తారు అని చెప్పొచ్చు. సన్సెట్లో అలా వీడియో అండ్ ఫారెస్ట్ వ్యూ కూడా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలాపత్తర్ బీచ్. నెక్స్ట్ డే మార్నింగ్ అలా కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాము. అసలు కాలాపత్తర్ బీచ్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ దగ్గరలో ఒక కాలాపత్తర్ అనే విలేజ్ ఉంది. సో దాని నేమ్ అలాగే ఇక్కడ కాలాపత్తర్ రాక్స్, విచ్ మీన్స్ బ్లాక్ కలర్ రాక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు వెళ్ళే దారిలో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, అక్కడ ఎక్కువ బ్లాక్ కలర్ రాక్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి మీరు కాలాపత్తర్ బీచ్ వ్యూ చూడొచ్చు. ఇది కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పాలి. సో కాసేపు అలా ఆ వ్యూలో ఎంజాయ్ చేయడానికి ఒక్కసారి వ్యూ చూస్తే నిజంగా ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఫోటోషూట్ నిజంగా చాలా బాగా చేసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ నిజంగా ప్లేసెస్ అయితే చాలా చాలా బాగుంటాయి.